హలో ఎవ్రీవన్, ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈ సింపుల్ స్పైసీ ఎగ్ నూడిల్స్ ట్రై చేయండి. 10 minutes లో రెడీ అయిపోతుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక 2 carrots తీసుకున్నా. 2 carrots తీసుకుని మంచిగా వాష్ చేసి పైన స్కిన్ అంతా పీల్ చేసేసి వాటిని మంచిగా కట్ చేసేయండి. స్ట్రీట్ స్టైల్ ఫీల్ రావడానికి ఏ వెజీస్ అయినా కొంచెం పొడవుగా కట్ చేసి తీసుకుంటే బెస్ట్. అవి ఒకవేళ సాటే చేసినా కూడా ఉడికిన తర్వాత కూడా కరెక్ట్ సైజ్ లో ఉంటాయి. ఒక క్యాబేజీ తీసుకుంటున్నా, దీంట్లో మనకు పావు వంతు సరిపోతుంది. నూడిల్స్ తినేటప్పుడు సైడ్ కి సలాడ్ లాగా కూడా కావాలి, సో అందుకని నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు తీసుకోండి. గ్రీన్ క్యాప్సికమ్ ఉండుంటే ఇంకా లుక్ చూడడానికి చాలా బాగుంటుండే, కానీ మాకు గ్రీన్ క్యాప్సికమ్ ఇప్పుడు అవైలబుల్ గా లేకుండే. రెడ్ అండ్ ఆరెంజ్ ఉండే. ఆరెంజ్ కూడా కొంచెం వెరైటీ ఉంటుందని ఆరెంజ్ కట్ చేస్తున్నాం. మనకు జనరల్ గా చైనీస్ బండి దగ్గర ఇస్తారు కదా ఆనియన్స్ అండ్ లెమన్. సో అట్లా మీకు ఒకవేళ తినడం ఇష్టం ఉంటే హాఫ్ ఆనియన్ అయినా రౌండ్ స్లైసెస్ కట్ చేసి మిగతా పొడవుగా తీసుకోండి. మనం జస్ట్ వెజ్జెస్ మనం అంటే ఒక ఫైబర్ కంటెంట్ కింద ఎక్కువ తీసుకోవాలని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ మాత్రమే తీసుకున్నా. ఒక పాన్ పెట్టి అది వేడయ్యే లోపల 4 eggs తీసుకొని 1/2 teaspoon సాల్ట్ అండ్ 1/2 teaspoon మిరియాల పొడి తీసుకుంటున్నా. ఈ 2 వేసుకొని మంచిగా ఎగ్ ని మంచిగా బీట్ చేయండి. అందులో ఇప్పుడు లైట్ గా ఆయిల్ వేయండి, ఎందుకంటే వెజ్జెస్ సాటే చేసేటప్పుడు కూడా మనం ఆయిల్ వేయాల్సి వస్తుంది. సో స్క్రాంబుల్డ్ ఎగ్స్ కే కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేయండి. ఆయిల్ తక్కువ వేసి పాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేయండి. మంచిగా బీట్ చేసిన ఎగ్ మొత్తం వేసుకొని ఫస్ట్ ఎగ్ మంచిగా మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ వేయగానే స్ప్రెడ్ చేసి ఒక్క 2 minutes ఆగండి. 2 minutes ఆగితే కొంచెం కింద అది మంచిగా ఉడుకుతుంది. ఉడకంగానే కొంచెం సైడ్ కి జరిపారనుకోండి, ఇట్లా నేను చూపిస్తున్నట్టు జరిపితే ఇంకా పైన లిక్విడ్ అంతా సైడ్ కి వచ్చేస్తుంది. సో మీకు ఎగ్ పీసెస్ ఎక్కువ వస్తాయి. లేదంటే ఒకటే ప్లేస్ లో అట్లా ఉబ్బిపోయి ఉంటది, పీసెస్ తక్కువ వస్తాయి బట్ లావు వస్తాయి. మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఇట్లా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి. ఇట్లా మనం సైడ్ కనుక్కున్న తర్వాత ఎగ్ మంచిగా ఉడికిన తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం అన్ని మీకు కావాల్సిన సైజ్ లో, ఈ సైజ్ అనే కాదు మీకు కావాల్సిన సైజ్ లో మంచిగా పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అందరూ ఫస్ట్ నూడిల్స్ ని బాయిల్ చేయడం చూపిస్తారు, కాకపోతే నా ఎక్స్పీరియన్స్ తో నేర్చుకుంది ఏంటంటే నూడిల్స్ మీరు ఎంత తక్కువసేపు బాయిల్ చేసి మనం ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి సాటే చేసి ఎగ్ అంతా మంచిగా స్క్రాంబుల్ చేసుకొని ఇదంతా చేసుకునేసరికి నూడిల్స్ ఒకదానికొకటి అతుక్కుపోతున్నాయి. ముందు వెజ్జెస్ అన్ని కట్ చేసుకొని ఎగ్ స్క్రాంబుల్ చేసుకొని మొత్తం రెడీగా పక్కన పెట్టుకున్న తర్వాత నూడిల్స్ బాయిల్ చేసుకుంటే వెజ్జెస్ ఎలాగో లైట్ గా సాటే చేయాలి. అవి సాటే చేసే లోపల నూడిల్స్ చల్లగా అయిపోతే వెంటనే వేసేయచ్చు మనం. అండ్ ఇప్పుడు ఒక గిన్నెలో ఫుల్ గా వాటర్ తీసుకోండి. నూడిల్స్ అన్ని మంచిగా దాంట్లో మునిగే వరకు వాటర్ ఉంటే అన్ని ఒకేసారి ఉడికిపోతాయి, లేదంటే పైననే ఉంటాయి, కిందనే ఉంటాయి. దీంట్లో ఒక 1 teaspoon ఆయిల్ వేయండి, ఒక 1 teaspoon సాల్ట్ వేయండి. నేను ఇక్కడ హాకా నూడిల్స్ తీసుకుంటున్నా, ఇవి కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇది చింగ్స్ బ్రాండ్ ది, మీకు దొరికితే తీసుకోండి. బ్లాక్స్ వస్తాయి. దీన్ని నేను ఒక ఫుల్ బ్లాక్ వేసేస్తున్నా అండ్ ఇంకొకటి హాఫ్ బ్లాక్ వేస్తున్నా. కరెక్ట్ గా గుర్తుపెట్టుకోండి, 5 to 6 minutes పడుతుంది. అంత టైం చూసి పెట్టుకోండి. మీడియం టు హై ఫ్లేమ్ లో ఉడికిస్తే నూడిల్స్ అన్ని మంచిగా ఉడికిపోతాయి. కొన్నిసార్లు నూడిల్స్ ని బట్టి ఒకవేళ అట్లీస్ట్ 6 to 7 minutes లో అయితే అన్ని నూడిల్స్ ఉడికిపోతాయి. 80% నూడిల్స్ ఉడికితే సరిపోతుంది. మనం ఒక స్పూన్ తో తీసుకుంటే ఈజీగా మనకు కట్టేటట్టున్నా సరిపోతుంది. ఇవన్నీ ఉడికిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ దాంట్లో ఐస్ వేయండి, లేకపోతే కూల్ వాటర్ తోని స్ట్రెయిన్ చేసేసేయండి. మీరు ఒక 2-3 times దాన్ని మొత్తం నేను చూపిస్తున్నట్టు నూడిల్స్ వేడి లేకుండా కూల్ చేసేస్తే ఒకటి అతుక్కోకుండా ఉంటాయి, ఇంకా మెత్తగా అవ్వకుండా ఉంటాయి. ఎగ్ బీట్ చేసిన పాన్ తీసుకొని దాన్ని మంచిగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ పోసి అల్లం అండ్ వెల్లుల్లి ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. పేస్ట్ వేస్తే అంత టేస్టీగా ఉండదు, అంటే మనకి ఇట్లా వేస్తేనే కొంచెం మధ్యలో నూడిల్స్ తింటున్నప్పుడు ఆ క్రంచీ ఫీలింగ్ వస్తుంది. అండ్ దీని తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్ని యాడ్ చేయండి. ఫస్ట్ ఆనియన్స్ వేసి కొంచెం ఉడికిన తర్వాత మిగతా వెజ్జెస్ హై ఫ్లేమ్ లో సాటే చేస్తే కొంచెం స్మోకీగా వస్తాయి. సో ఆనియన్స్ ఫస్ట్ కొంచెం కుక్ అవనివ్వండి. 2 minutes ఆనియన్స్ కుక్ అయిన తర్వాత క్యారెట్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవన్నీ వేసుకొని మంచిగా హై ఫ్లేమ్ లో సాటే చేయండి. అప్పుడు కొంచెం స్మోక్డ్ లాగా వస్తాయి. ఇప్పుడు ఈ వెజ్జెస్ కి నేను 1 teaspoon సాల్ట్ వేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ నూడిల్స్ లో సాల్ట్ వేసాము, ఎగ్ లో సాల్ట్ ఉంది, తర్వాత సాయ్ సాస్ లో దీంట్లో కూడా సాల్ట్ ఉంటుంది. పైనుంచి యాడ్ చేసుకుంటే బెస్ట్, గానీ ముందు ఎక్కువ సాల్ట్ మాత్రం వేసుకోకండి. 1 teaspoon సాల్ట్ అండ్ 2 teaspoon కారం వేస్తున్నా. అలాగే 1/2 teaspoon పెప్పర్ వేస్తున్నా. ఇవన్నిటిని మంచిగా కలుపుకొని ఒక 1 minute ఉడికించిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1.5 tablespoons సాయ్ సాస్ వేస్తున్నా. అండ్ 2 teaspoon టమాటో సాస్ వేస్తున్నా. వీటన్నిటిని కూడా మంచిగా కలిపి ఇంకొక 2 minutes ఉడికియండి. ఇదంతా హై ఫ్లేమ్ లో చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ అవైలబుల్ గా ఉంటే చిల్లీ సాస్ అండ్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు చిల్లీ సాస్ అవైలబుల్ గా లేదు, బట్ అవి ఉంటే మాత్రం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటది.
దీంట్లో వెంటనే మనం ఇందాక ఉడకబెట్టిన నూడిల్స్ అన్ని యాడ్ చేసుకోండి. చూడండి, నేను వేస్తున్నప్పుడు నూడిల్స్ ఒక్కటి కూడా ఒకదానికి ఒకటి అతికి లేవు, ఇంకా విడివిడిగా ఉన్నాయి. సో అట్లా టైం కి మీరు ఉడకబెట్టుకుంటే ఇట్లా విడివిడిగా ఉంటాయి. వేసిన ఉప్పు కారం అంతా నూడిల్స్ కి పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న స్క్రాంబుల్డ్ ఎగ్స్ మొత్తం దీంట్లో యాడ్ చేసేసేయండి. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక 2 minutes ఉడికించిన తర్వాత సాల్ట్ అండ్ కారంది టేస్ట్ చూడండి. సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకొని ఇంకొక 2 minutes హై ఫ్లేమ్ మీద ఉడికించి పైనుంచి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అవైలబుల్ గా లేకపోతే కొరియాండర్ వేసి ఇంకొకసారి మళ్ళీ కలుపుకొని ఒక 2 minutes ఉడికించి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా స్ట్రీట్ స్టైల్లో ఉంటాయి. నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా 10 minutes లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి చెప్పండి. ఇట్లాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.